ఇరిగేషన్ రంగంలో రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో కలిసి హనుమకొండ జిల్లా దేవన్నపేట పంప్ హౌస్ ను హరీష్ రావు సందర్శించారు. 2 ఏళ్లుగా దేవాదుల ప్రాజెక్టు పనులు అంగుళం కూడా ముందుకు సాగట్లేదని ధ్వజమెత్తారు. సమ్మక్క బ్యారేజీ నిర్మాణంతో దేవాదులకు ఏడాదంతా నీటి లభ్యత ఉండేలా చేశామన్న బీఆర్ఎస్ నేత ప్రపంచంలోనే అతిపెద్ద లోతైన టన్నెల్ పూర్తి చేశామని వివరించారు. కేవలం 8 కోట్లు లేక మోటార్లను నడపట్లేదని మండిపడిన హరీష్ రావు గండిరామారంతో పాటు ఇతర లిఫ్టులను బంద్ చేశారని ధ్వజమెత్తారు. నదిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా పంటలకు నష్టం చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి మేలు చేసేందుకే నదిలో నీటిని ఎత్తిపోయకుండా కిందకు వదిలేస్తున్నారని ఆరోపించారు. 2 ఏళ్లు గడిచినా 1 ఎకరానికి నీరివ్వలేదని హరీష్ రావు మండిపడ్డారు. నదిలో నీళ్లున్నాయి, రైతాంగానికి నీళ్లు అవసరం ఉంది. కానీ దేవన్నపేట మన పంప్ హౌస్ లో 3 మోటార్లు కూడా ఆఫ్ చేసి పెట్టారు. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం 2025 మార్చి 18వ తేదీ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు, జిల్లా మంత్రులు వచ్చి ఇక్కడ హడావిడి చేసినారు. మోటార్ లాంచ్ చేస్తున్నాం, ఎంత రాత్రి అయినా సరే ఇక్కడనే పండుకుంటాం, మోటార్లు ఆన్ చేసే పోతాం ఇడికేలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మోటార్లు ఆన్ చేయకుండానే గాలి మోటార్ ఎక్కిండ్రు, హైదరాబాద్ చేరిండ్రు. 99.5% పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది. కేవలం ఒక 1% 0.5% పనులే మిగిలి ఉండే. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతా ఉంది. ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడక నడిచాయి. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తూ ఉంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు.